డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంస్టార్ ప్రాసెసర్ ఉపయోగించినటువంటి మెయిన్ బోర్డ్తో ఉన్నటువంటి ఎంసీని RT8 Gen యాప్ ద్వారా ఎలా బ్యాకప్ తీయాలో చూద్దాం. దీనికోసం మనం ఎంచుకున్న టీవీ సాన్యో Z2A170H. ఈ బోర్డులో ఎంస్టార్ SoCని ఉపయోగించారు. దీనికి RX, TX లేదా UART పోర్టు HDMI పోర్టులో ఉన్నాయి. HDMI 2 పోర్ట్లో RX, TX ఉన్నాయి. UART పోర్టు HDMI 2లో ఉంది. మనం సాధారణమైన HDMI కేబుల్ ద్వారా RT8 Gen కనెక్ట్ చేసి ఇందులో ఉన్నటువంటి 8 GB MMCని మనం ఒక పెన్ డ్రైవ్లోకి బ్యాకప్ తీయబోతున్నాం. ముందుగా HDMI కేబుల్ HDMI 2 పోర్ట్ కనెక్ట్ చేసి RT8 Gen కనెక్ట్ చేసి RT8 Gen యాప్ ప్రోగ్రామ్ ద్వారా స్క్రీన్ ప్రింట్ చెక్ చేద్దాం. స్క్రీన్ ప్రింట్ చెక్ చేయడం ఎందుకంటే RX, TX కరెక్ట్గా కనెక్ట్ అయ్యా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా మన స్క్రీన్ ప్రింట్ చెక్ చేద్దాం. పారామీటర్ సెట్టింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ VGA RXD TXD ఫస్ట్ ఆప్షన్ అది మనం సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం స్క్రీన్ ప్రింట్ సీరియల్ ప్రింట్ క్లిక్ చేసి ప్లగ్ పెడితే మనకి అక్కడ స్క్రీన్ ప్రింట్ రావాలి. ఒకవేళ స్క్రీన్ ప్రింట్ రాకపోతే కనుక సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ప్రింట్ వస్తుంది కాబట్టి మన RXTX కరెక్ట్గా కనెక్ట్ అయినట్టే అనమాట. దీంతో మనం RT8 Gen ని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మదర్ బోర్డ్కి మనం ఏమైనా కన్సోల్ కమాండ్స్ ఇవ్వాలంటే కనుక సెక్యూర్ CRT ద్వారా ఇవ్వాలి. మనం సెక్యూర్ CRT అనే యాప్ ద్వారా మనం ఆ కమాండ్స్ ఇవ్వాలి. సెక్యూర్ CRT కనెక్ట్ చేసి మనం సీరియల్ టెర్మినల్ ఓపెన్ చేసాం. ఇందులో కూడా మనకే సీరియల్ ప్రింట్ వస్తుంది. కానీ మనం కన్సోల్ అంటే ఎంస్టార్ అనే ప్రాంప్ట్ వస్తేనే ఏమన్నా కమాండ్స్ ఇవ్వగలం అనమాట. సరే, ముందుగా ఒక 32 GB డ్రైవ్ రెడీ చేసి ఉంచుకున్నాం మనం. ఈ 32 GB పెన్ డ్రైవ్ ఎంటీ పెన్ డ్రైవ్. చూడండి, ఇందులో ఎటువంటి ఫైల్స్ లేవు, ఏమీ లేవు. ఇందులో ఎటువంటి ఫైల్స్ లేవు, ఏమీ లేవు, ఎంటీ అనమాట. ఇది F8032 ఫార్మాట్లో ఫార్మాట్ చేసి ఉంది, గమనించండి. F8032. ఒకవేళ మనం తీసుకున్న పెన్ డ్రైవ్ F8032 ఫార్మాట్లో లేకపోతే దాన్ని ఆ ఫార్మాట్లో ఫార్మాట్ చేసుకోవాలి. కింద ఉన్నది USB పోర్ట్ 0, పైన ఉన్నది USB పోర్ట్ 1. ఏ పోర్ట్ అయినా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనం సెక్యూర్ CRT ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలన్నమాట. అదే కన్సోల్ పార్ట్లోకి వెళ్ళాలి, కన్సోల్ మోడ్లోకి వెళ్ళాలి. కన్సోల్ మోడ్లోకి వెళ్ళాలంటే కనుక మనం బోర్డు యొక్క పవర్ ప్లగ్ తీసేసి మనం ల్యాప్టాప్ కీప్యాడ్లో ఎంటర్కి ప్రెస్ చేసి పెట్టుకుని ప్లగ్ పెట్టాలి. అలా ప్లగ్ పెడితే మనకి ఎంస్టార్ అనే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది చూడండి, కన్సోల్ మోడ్ వస్తుంది. ఈ మోడ్లో ఉండగా మనం దీనికి మన ల్యాప్టాప్ ద్వారా కమాండ్స్ ఇవ్వడానికి వీలు పడుతుంది. ఎంస్టార్
ఇది ఎంస్టార్ కన్సోల్ మోడ్. మనం హెల్ప్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఎటువంటి కమాండ్ సపోర్ట్ చేస్తుందో ఆ కమాండ్ లిస్ట్ వస్తుంది ఇందులో. ఓకే, మనం ముందుగా దీంట్లో ఉన్న ఈఎంఎంసి డీటెయిల్స్ చూద్దాం. ఈఎంఎంసి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎంఎంసి ఇన్ఫో అని టైప్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఈఎంఎంసి యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఎంఎంసి ఇన్ఫో అని టైప్ చేస్తే మనకి ఈఎంఎంసి యొక్క డీటెయిల్స్ వచ్చాయి. అందులో బ్లాక్ లెంగ్త్ 512 bytes అంటే కెపాసిటీ 7.3 GB. ఈఎంఎంసి కెపాసిటీ 7.3 GB, బ్లాక్ లెంగ్త్ 512. ఓకే, ఈఎంఎంసి అంటే మనం 8 GB అని లెక్కేసుకోవాలి. ఈఎంఎంసి కెపాసిటీ 7.3 GB ఉందన్నమాట. ఇందులో ఈఎంఎంసి ఎంత సైజ్ ఉంటే దానికన్నా ఎక్కువ సైజ్ ఉండే పెన్ డ్రైవ్ తీసుకోవాలి. మనం 32 GB పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఈఎంఎంసిలో ఉన్నటువంటి పార్టిషన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్మ్వేర్ పార్టిషన్స్ ఇన్ఫర్మేషన్ ఎంఎంసి బిన్ ఇన్ఫో అంటాం దాన్ని. అది టైప్ చేసి ఎంటర్ కొడితే కనుక ఆ ఎంఎంసిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పార్టిషన్లన్నీ మనకి ఇక్కడ లిస్ట్ కనబడుతుంటుంది. అంటే వీటిలోనే పానల్ సెట్టింగ్, రిమోట్ సెట్టింగ్, ప్రాజెక్ట్ ఐడీలు ఇటువంటివన్నీ వీటిలో ఉంటాయి అన్నమాట. ఇది తర్వాత వేరే విషయం. వీటిని ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది తర్వాత ఇంకో వీడియోలో వివరిస్తాను మీకు. మనం సాధారణంగా RT809H ద్వారా ఏదైనా ఎంఎంసి బ్యాకప్ తీసినప్పుడు మనకే బూట్ 1 మనం RT809H ద్వారా బ్యాకప్ తీసినప్పుడు సాధారణంగా అంటే ఈఎంఎంసికి వైర్లు కనెక్ట్ చేసి బ్యాకప్ తీసినప్పుడు బూట్ 1, బూట్ 2, యూజర్ అనే మొత్తం 3 ఫైల్స్ వస్తాయి. ఒకవేళ RT809H ద్వారా అయితే ఈఎంఎంసి సైజు 4 GB కన్నా ఎక్కువైతే యూజర్ ఫైల్స్ 2 వస్తాయి. అదే మనం ఈఎఫ్ఐ ద్వారా కానీ వేరే ఏదైనా ప్రోగ్రామ్ ద్వారా కానీ తీస్తే కనుక బూట్ 1, బూట్ 2 కాకుండా యూజర్ ఫైలు అది 4 GB అయినా 8 GB అయినా సింగిల్ ఫైల్ వస్తుంది. హెచ్లో మాత్రం 2 ఫైల్స్ వస్తాయి. అది వేరే విషయం. అయితే బూట్ 1, బూట్ 2, యూజర్ ఏరియా, ఇందులో యూజర్ ఏరియా అనే ఫైల్ మనకి ప్రధానం. కానీ బూట్ 1, బూట్ 2 కూడా మనం బ్యాకప్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఎంస్టార్ బోర్డ్లో వాటిని కూడా మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆ బూట్ 1 బ్యాకప్ తీస్తున్నాను చూడండి. ఆ బూట్ 1 బ్యాకప్ తీయడానికి ఈఎంఎంసి బూట్ బిన్ అని టైప్ చేశాను. 0 అనేది యూఎస్బి పోర్ట్ నెంబర్ అనమాట. 0 కానీ 1 కానీ ఏదో ఒకటి. ప్రస్తుతానికి యూఎస్బి పోర్ట్ 0లో పెట్టాను కాబట్టి ఇక్కడ 0 పెట్టాను. మనం బూట్ 1 బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ బూట్ 1 అని చెప్పేసి టైప్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఫైల్ బూట్ 1 బిన్ నాట్ ఫౌండ్. బూట్ 1 బిన్ నాట్ ఫౌండ్ అంటే పెన్ డ్రైవ్ లో బూట్ 1 అనే డాట్ బిన్ అనే ఫైల్ పేరు గల ఫైల్ లేదు, ఆ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ ఫైల్ క్రియేట్ అయిందని చెప్పేసి 100% కంప్లీట్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే పెన్ డ్రైవ్ లో ఇప్పుడు బూట్ 1 అనే ఫైల్ బ్యాకప్ అయింది. అలాగే నెక్స్ట్ బూట్ 2 కూడా. నెక్స్ట్ బూట్ 2 ఈఎంఎంసి బూట్ బిన్ స్పేస్ 0 స్పేస్ బూట్ 2. ఆ తర్వాత ఎంటర్ కొడితే మనకి ఆ బూట్ 2 ఫైల్ కూడా పెన్ డ్రైవ్ లో క్రియేట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ఇది అలా పక్కన పెట్టి
పెన్ డ్రైవ్ బయటికి తీసి దాన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తే ఇందాక ఖాళీ పెన్ డ్రైవ్ ఇప్పుడు బూట్ 1 బూట్ 2 క్రియేట్ చేసిన తర్వాత మన పెన్ డ్రైవ్ బయట తీసి సిస్టమ్కి ల్యాప్టాప్ పెట్టాము. పెన్ డ్రైవ్ మన పెన్ డ్రైవ్ ఇందులో మనకి బూట్ 1 బూట్ 2 క్రియేట్ అయ్యి చూడండి, ఒక్కోటి 4 MB సైజ్ ఉంటుంది. బూట్ 1 ఓపెన్ చేస్తున్నాను, విన్హెక్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను, హెక్స్ వర్క్షాప్ ద్వారా చేస్తున్నాను. ఆ బూట్ 1 ఫైల్ బ్యాకప్ అయింది. ఈ బూట్ 1 ఏరియాలో మనకి డేటా కనపడుతుంది. సాధారణంగా ఇది చెప్పాలంటే ఎంబూట్ అని లెక్క. ఇది మనకి ఎం స్టార్ బోర్డులతో పాటు వచ్చే యూఎస్బి సాఫ్ట్వేర్లో ఎంబూట్ అనేది ఈ బూట్ 1 అనమాట. నెక్స్ట్ బూట్ ఇది ఓపెన్ చేశాను. బూట్ పర్షన్ అంతా ఎంటీ పర్షన్, అంటే బూట్ ఉపయోగించుకో. సాధారణంగా ఎం స్టార్ బోర్డులో బూట్ 1 ఒకటే ఉపయోగించుకుంటారు, బూట్ పర్షన్ ఉపయోగించారు అనమాట. ఎం స్టార్ బోర్డులో ఒక్కో ఎస్ఓసి ఒక్కో రకంగా ఈ బూట్ 1 బూట్లో ఉపయోగించుకుంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే మనం బూట్ 1 బ్యాకప్ తీసుకోవచ్చు, బూట్ అయితే అది ఎంటీ పర్షన్, అంటే అందులో ఎటువంటి డేటా ఉండదు కాబట్టి దాన్ని బ్యాకప్ తీసుకున్నా బ్యాకప్ తీసుకోకపోయినా ఒకటే. ఎం స్టార్ బోర్డ్కి మాత్రమే డేటా ఉంది లేదని ఎలా తెలుస్తుందంటే ఆ పార్టిషన్ని మనం ఏదైనా హెక్స్ ఎడిటర్ ద్వారా, అంటే హెక్స్ వర్క్షాప్ లాంటి సాఫ్ట్వేర్ ద్వారా ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు అందులో అన్ని ఎఫ్ఎఫ్లు కానీ 00లు అన్నీ ఉంటాయి. అన్ని చోట్ల కూడా ఉంటే కనుక అది ఎంటీ పార్టిషన్ అని అర్థం. నెక్స్ట్ ఈ బూట్ 1 బూట్ 2ని పెన్ డ్రైవ్ నుంచి ల్యాప్టాప్ మీదకి కాపీ చేస్తున్నాను. దానికి గాను ఆ ల్యాప్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఇది మన సౌన్య టీవీ కాబట్టి సౌన్య అనే పేరు తో ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఈ బూట్ 1 బూట్ 2 కాపీ చేసుకుంటున్నాను అనమాట. ఎందువల్లంటే నెక్స్ట్ మన యూజర్ ఏరియా బ్యాకప్ తీసినప్పుడు పెన్ డ్రైవ్ యొక్క ఫార్మాట్ మారిపోతుంది, ఈ బూట్ 1 బూట్ 2 లాస్ అయిపోతాయి అనమాట. అందుకని ముందుగా వాటిని బ్యాకప్ చేస్తున్నాను ల్యాప్టాప్లోకి. ఇప్పుడు మళ్ళీ పెన్ డ్రైవ్ టీవీకి పెడుతున్నాను. ఆ సెక్యూరిటీ విండో ఇంకా అలా ఓపెన్గా అలాగే ఉంది. ఇక్కడ టీవీ ప్లగ్ కూడా తీయలేదు, అలాగే ఉంది. ఆ కన్సోల్ మోడ్ అలాగే ఉందన్నమాట. ఇప్పుడు యూజర్ ఏరియా బ్యాకప్ చేస్తున్నాను. యూజర్ ఏరియా సుమారుగా 7.3 GB ఉంది. అది బ్యాకప్ తీయడానికి ఎంఎంసి స్పేస్ డిడి స్పేస్ ఎంఎంసి2 యూఎస్బి. ఆ తర్వాత పోర్ట్ నెంబర్ 0 అయినా పెట్టుకోవచ్చు, 1 అయినా పెట్టుకోవచ్చు, ఏమి పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఓల్డ్ మోడల్ అయితే మాత్రం పోర్ట్ నెంబర్ ఇవ్వాలి, కొత్త మోడల్ అయితే పోర్ట్ నెంబర్ ఇవ్వకపోయినా పర్లేదు. పోర్ట్ నెంబర్ అంటే 0 కానీ 1 కానీ. ఇప్పుడు ఈ యూజర్ ఏరియా పెన్ డ్రైవ్లోకి బ్యాకప్ అవుతుంది. ఈ ఎంఎంసి సైజుని బట్టి ఇది ఒక పావు గంట 20 నిమిషాలు పట్టచ్చు. మనం ఓపిక వెయిట్ చేయాలి. అదే టైంలో మనం ల్యాప్టాప్ మీద ఎటువంటి కీలు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కీలు జాగ్రత్త పడాలి టచ్ చేయకుండా. ఇలా బ్యాకప్ చేస్తున్నప్పుడు ఒకవేళ మధ్యలో కరెంట్ పోతే కనుక ప్రాబ్లం ఏమీ లేదు, మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలాగా మన యాప్ ద్వారా బ్యాకప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, అంటే కొంతమంది ఈ ఎంఎంసిని వైర్లెస్ సాల్వ్ చేసి తీయడానికంటే కొంచెం భయపడుతూ ఉంటారు. రన్నింగ్లోనే బోర్డు నుంచి మనం ఆ వైర్లే కనెక్ట్ చేసి ఎంఎంసి బయట తీసి బ్యాకప్ చేస్తే మళ్ళీ ఏమైనా వద్దని భయపడుతూ ఉంటారు. కానీ దీని యొక్క డేటా మనకు ఎప్పుడు అవసరం పడుతుంటుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మన సెట్ రిపేర్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా రన్నింగ్లో ఉన్నప్పుడు అవకాశం ఉంటే మనం బ్యాకప్ తీసుకోవచ్చు. కానీ ఇలా బ్యాకప్ తీసుకోవాలన్నా ఆ తీసుకునే బ్యాకప్ని రైట్ చేయాలన్నా తప్పనిసరి ఆ ఎంస్టార్ అనే కమాండ్ ప్రాంప్ట్ వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం. ఎంస్టార్ అనే కమాండ్ ప్రాంప్ట్ రాకపోతే కనుక మనం తప్పనిసరి హెచ్ లేదా పిఎంఎంసి ప్రోగ్రామర్ ఉపయోగించవలసిందే.
ఇక్కడ మీకు వీడియో కొంత మేర స్కిప్ చేశాను. యాక్చువల్‌గా ఇదంతా బ్యాకప్ అవ్వడానికే ఒక పావుగంట, 20 నిమిషాలు టైం పడుతుంది. ఆ వీడియో కొంచెం స్కిప్ చేశాను. గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాకప్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎంస్టార్ అనే కన్సోల్ కమాండ్ ప్రాంప్ట్ వస్తేనే మనం బ్యాకప్ చేయగలం. ఏది దేని ద్వారా? RT80 అనే యాప్ ద్వారా. ఎంస్టార్ అనే కన్సోల్ రాకపోతే గనక మనం RT80 అనే యాప్ ద్వారా గానీ లేదా C41 ద్వారా గానీ మనం బ్యాకప్ తీయలేం. " 98, 99%. ఓకే. 100% బ్యాకప్ అయింది. ఆ బ్యాకప్ అయినప్పుడు ఇక్కడ డంప్ బ్లాక్ అని వచ్చి ఒక నెంబర్ వస్తుంది. డంప్ బ్లాక్ అనేది ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ మనం నోట్ చేసుకోవాలి. ఈ నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి. దాన్ని కాపీ Ctrl+C క్లిక్ చేస్తే కనుక కాపీ అవుతుంది. దాన్ని హైలైట్ చేసి Ctrl+C క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఈ డంప్ బ్లాక్ నెంబర్ని తప్పనిసరి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోవాలి. ఒక నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఈ డంప్ బ్లాక్ సేవ్ చేసుకోవాలన్నమాట. ఇందాక Ctrl+C నొక్కాం కదా, అప్పుడు Ctrl+V లేదా పేస్ట్ క్లిక్ చేస్తే మనకు ఆ డంప్ బ్లాక్ ఇందులో వస్తుంది. ఫైల్ సేవ్ చేసుకోవాలి. దీని అవసరం మనకి దీన్ని ల్యాప్టాప్లో సేవ్ చేసుకునేటప్పుడు దాని అవసరం పడుతుంది. ఓకే. ఇప్పటి వరకు మనం ఆ డంప్ బ్లాక్ నెంబర్ ఒకటి మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బూట్ 1 బూట్ 2 వచ్చాయి. సెక్యూరిటీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ ల్యాప్టాప్లో ఈ డేటా కన్వర్ట్ చేయడానికి సరిపడంత ప్లేస్ ఈ ల్యాప్టాప్లో లేదు నాకు. అంటే పెన్ డ్రైవ్లో సుమారుగా 8 GB డేటా సేవ్ అయింది. దాన్ని సేవ్ చేయడానికి ల్యాప్టాప్లో సరిపడంత ప్లేస్ లేదు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ని మనం ల్యాప్టాప్లోకి ఎలా కాపీ చేసుకోవాలనేది వివరంగా చూపెడతాను. అది వేరే ల్యాప్టాప్లో చూపెడతాను. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ టీవీ నుంచి తీసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దాము. ఈ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయగానే ఫార్మాట్ డిస్క్ అని వస్తుంది. క్యాన్సిల్ కొట్టాలి. మనం క్యాన్సిల్ క్లిక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాట్ డిస్క్ కనెక్ట్ చేయకూడదు. క్యాన్సిల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం నేను సెర్చ్ చేసిన పెన్ డ్రైవ్ ఇదిగోండి, స్పేస్ లేకుండా చూపెడుతుంది. అంటే ఇవన్నీ స్పేస్ చూపెడితే ఇక్కడ స్పేస్ చూపించదు. దాన్ని ప్రాపర్టీస్ చెక్ చేస్తే కనుక 0 బైట్ చూపెడుతుంది. ఓకే. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ని నేను కొంచెం స్టోరేజ్ సైజ్ ఎక్కువగా ఉన్నటువంటి వేరే ల్యాప్టాప్ మీద ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటా ఒక ఇమేజ్ ఫైల్ కింద, ఒక బిన్ ఫైల్ కింద ఇప్పుడు వేరే ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న సాంజో ఫోల్డర్, అందులో బూట్ 1, బూట్ 2, అలాగే ఈ డంప్ బ్లాక్ ఫైల్ సైజు. ఓకే. ఈ ల్యాప్టాప్లోన 4 డిస్క్ పార్టిషన్లు ఇవి. అంటే ఈ ల్యాప్టాప్లోన CDE అనే పార్టిషన్లు ఉన్నాయి. CDEF అనే పార్టిషన్లు ఉన్నాయి ఈ ల్యాప్టాప్లో. మనం ఆ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో కాపీ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఫిక్సర్ అనే టూల్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ పిక్చర్ ఆ ఈ పిక్చర్ టూల్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎటువంటి డ్రైవ్లు కనపడలేదు, ఇక్కడ డ్రైవ్ ఎటువంటి కనపడలేదు. ఈ పిక్చర్ టూల్లో రీడ్ రైట్ అనే రెండు టేబుల్స్ ఉన్నాయి చూసారు కదా. రీడ్ అంటే మనం సెర్చ్ చేసిన డ్రైవ్ నుంచి డేటా కాపీ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పెన్ డ్రైవ్ని సెర్చ్ చేస్తున్నాను. అదే ఇందాక మనం బ్యాకప్ చేసిన పెన్ డ్రైవ్ ఇన్సర్ట్, అది ఇన్సర్ట్ చేయగానే ఫార్మాట్ డిస్కనెక్ట్ వచ్చింది, క్యాన్సిల్ కొట్టాలి. ఇక్కడ చూడండి యూఎస్బి డ్రైవ్ హెచ్ అనే లెటర్ వచ్చింది, దీనికి హెచ్ లెటర్. దీని ప్రాపర్టీస్ చెక్ చేస్తే కనుక మనకి 0 bytes ఏంటి టైప్ ఇక్కడ ఏమి లేవు. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ టూల్ ఓపెన్ చేద్దాం. ఈ పిక్చర్ టూల్ ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూఎస్బి డ్రైవ్ హెచ్, దాని యొక్క కెపాసిటీ అవన్నీ వచ్చాయి అనమాట. అన్నీ వచ్చాయి. అలాగే ఇక్కడ రెండు టేబుల్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఇక్కడ రీడ్ అంటే ఈ డిస్క్ డ్రైవ్ నుంచి మనం రీడ్ చేసుకునేది, మన ల్యాప్టాప్లో సేవ్ చేసుకోవడానికి ఒక సింగిల్ ఫైల్ కింద. రీడ్ ఫుల్ ఇమేజ్ అంటే ఈ పెన్ డ్రైవ్లో ఉన్న మొత్తం డేటా అంతా కాపీ అవుతుంది. యాక్చువల్గా ఈ పెన్ డ్రైవ్ ఎంత సైజు 32 GB సైజు, కానీ మనం కాపీ చేసుకున్న ఈఎంఎంసి సైజు 8 GB. అంటే 32 GB పెన్ డ్రైవ్ నుంచి కేవలం 8 GB డేటా మాత్రమే మనం బ్యాకప్ తీసుకోవాలి. ఇందులో రీడ్ ఫుల్ ఇమేజ్ అంటే ఫుల్ పెన్ డ్రైవ్ అంతా కాపీ అవుతుంది, కానీ మనం ఇది నొక్కకూడదు. ఏంటి ఇక్కడ రీడ్ సెలెక్ట్, ఇవి కూడా అక్కడ మనం అక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఎంత సైజ్ అనేది అది సెలెక్ట్ చేసుకుని ఆ సైజుని మాత్రమే మనం రీడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెంబర్స్ హెక్స్ ఫార్మాట్లో ఉంటాయి. ఇది స్టార్ట్ అడ్రస్, ఇది ఎండ్ అడ్రస్. పెన్ డ్రైవ్ లో ఇది స్టార్ట్ అడ్రస్, ఎండ్ అడ్రస్. స్టార్ట్ అడ్రస్ ఎప్పుడు 00 ఉంటుంది. ఎండ్ అడ్రస్ అంటే ఆ పెన్ డ్రైవ్ లో మనం ఎక్కువ డేటా కాపీ చేసుకోవాలో దాన్ని ఎండ్ అడ్రస్ అనమాట. అది 4 GB అయితే ఒక అడ్రస్ ఉంటుంది, 8 GB అయితే ఇంకో అడ్రస్ ఉంటుంది, 10 GB అయితే ఇంకో అడ్రస్ ఉంటుంది. అడ్రస్ మనం తెలుసుకోవాలి. రీడ్ ఫుల్ ఇమేజ్ ఇది మనకు అనవసరం ఇప్పుడు, ఎందుకంటే 32 GB పెన్ డ్రైవ్, మనకి 8 GB డేటాయే కావాలి అందులోది. మనకి నెంబర్లు ఖచ్చితంగా తెలియనప్పుడు ఈ ప్రిసెట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిసెట్లో మనకు కావాల్సింది ఏదైనా సెలెక్ట్ చేసుకుని మనం ఓకే చేసుకోవచ్చు. అంటే మనకి మనం 8 GB డేటా అనుకుంటున్నాం కదా, ఇందులో 8 GB డేటా సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకుని రీడ్ క్లిక్ చేస్తే 8 GB డేటా బ్యాకప్ అవుతుంది. కానీ అందులో యాక్చువల్గా 7.3 GB ఉంది. మనకు ఆ 7.3 ఖచ్చితంగా కావాలనుకుంటే ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, హెక్స్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. లేదా 8 GB డేటా బ్యాకప్, ఇది సెలెక్ట్ చేసి 8 GB డేటా బ్యాకప్ చేసినా మనకి ఇబ్బంది ఏమి లేదు. తిరిగి రైట్ చేసేటప్పుడు అది అంతవరకు ఉంటే అంతవరకు రైట్ అయిన తర్వాత మిగతాదంతా రైట్ ఎర్రర్ కింద వచ్చేస్తుంది, కానీ దానికి ఏం ఇబ్బంది లేదు మనకి. అది సిఆర్సిఆర్ కానీ రైట్ ఎర్రర్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకున్న తర్వాత దాన్ని వేరే ప్రోగ్రామ్ ద్వారా రైట్ చేద్దాం అనుకుంటే కనుక, లేదా 8 GB సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేసుకున్నా మనకి ఇబ్బంది ఏమి లేదు. కానీ ప్రస్తుతానికి ఆ ఈఎంఎంసి ఎంత సైజు కరెక్ట్గా అంతే సైజు బ్యాకప్ అవడం కోసం మనం ఈ వీడియో చూస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇక్కడ మనం మన సైజు నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఆ సైజు నెంబర్ ఎంటర్ చేయడానికే మనకి ఇందాక మనం సేవ్ చేసుకున్న డంప్ బ్లాక్ అవసరం, అలాగే కాలిక్యులేటర్ ఆప్షన్ కూడా అవసరం, కాలిక్యులేటర్ యాప్ కూడా అవసరం. వీటిని సెక్టర్స్ అంటారు. ఈ సెక్టర్స్ని 512తో గుణిస్తే మనకు కావాల్సిన సైజు బైట్స్లో వస్తాయి. దాన్ని హెక్స్లో కన్వర్ట్ చేయాలన్నమాట. దానికి కానీ కాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేయాలి.
కాలిక్యులేటర్. ఇక్కడ మనకి స్టాండర్డ్ అని ఉంటుంది. ఇది విండోస్ 10 మీద చేస్తున్నాను, చూసుకోండి. విండోస్ 10 ఓఎస్లో చేస్తున్నానండి. వీటిని కాపీ. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది కదా, ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే మనకి సైంటిఫిక్ ప్రోగ్రామర్ అని వస్తుంది. ఆ ప్రోగ్రామర్ కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ హెక్స్ డెసిమల్ అనే కదా, ఇది డెసిమల్ సెలెక్ట్ అయి ఉంది. ఆ డెసిమల్లో మనం ఏది ఎంటర్ చేసినా పైన హెక్స్లో కనపడుతుంటుంది. కాపీ. ఓకే, ఇది చూడండి, ఇది బ్లాక్స్ సెక్టర్స్ అనమాట, లేదా బ్లాక్స్. అది ఇక్కడ ఎంటర్, ఈ డెసిమల్ సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ ఈ పైన హెక్స్ నెంబర్స్ ఏది, ఇవి ఈ డెసిమల్ నెంబర్లో పైన హెక్స్ కింద కన్వర్ట్ చేయండి. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ సెక్టర్స్ కాపీ చేసుకున్నాం, లేదా బ్లాక్స్. ఆ ఒరిజినల్ సైజ్ కావాలంటే దీన్ని 512 తోటి గుణించాలి. 512తో గుణిస్తే అప్పుడు మనకి పూర్తి సైజు బైట్స్లో వస్తుంది. ఈ సెక్టర్ని 512తో గుణిస్తే మనకి పూర్తి సైజు హెక్స్ నెంబర్స్ వచ్చాయి. ఇదే నెంబర్లో హెక్స్ ఫార్మాట్లో అన్నమాట. మనం దీన్ని కాపీ చేసుకోవాలి. ఇది డెసిమల్లో, ఇది హెక్సా ఫార్మాట్లో. దీన్ని కాపీ చేసుకోవాలి. ఇది మనకు కావాల్సింది. కాపీ. ఓకే, ఇది హెక్స్ ఫార్మాట్లో ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనమాట. 7.3 GB సైజు హెక్స్ ఫార్మాట్లో. ఓకే, మనం ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు హెక్స్ ఫార్మాట్లో నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పేస్ట్. ఓకే, ఇది ఎండ్ సైజ్, మనకు కావాల్సిన 7.3 GB ఎండ్ సైజ్. ఇది స్టార్ట్ సైజ్ 0, ఎప్పుడు 0 ఉంటుంది. ఇది ఎండ్ సైజ్. ఓకే, అంటే 32 GB పెన్ డ్రైవ్లో మనం ఈ 7.3 GB డేటా మాత్రమే బ్యాకప్ తీసుకుంటున్నాం. 7.3 GB డేటా మాత్రమే బ్యాకప్ తీసుకుంటున్నాం. ఇప్పుడు రీడ్ క్లిక్ చేస్తాం. రీడ్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేయమని అడుగుతుంది. మనకి కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని, ఆ ఫోల్డర్లో మనకి కావాల్సిన పేరు, ఇక్కడ image.bin అని ఉంది, సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్లో నుంచి డేటా బిన్ ఫైల్ కింద ల్యాప్టాప్లోకి కాపీ అవుతుంది. చూడండి, చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది. ఇప్పుడు ఒక బిన్ ఫైల్ కింద మనకి ల్యాప్టాప్లోకి సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఫైల్ని, ఆ సేవ్ అయిన ఫైల్ని మనం హెచ్ ద్వారా అయినా, లేకపోతే యుఎఫ్ఐ ద్వారా అయినా, లేకపోతే వేరే ఈఎంఎస్ ద్వారా వేసుకోవచ్చు. లేదా కంప్లైంట్ అన్నటువంటి బోర్డులో కమాండ్ ప్రాంప్ట్ వస్తే పెన్ డ్రైవ్ ద్వారా వేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ అంటే ఎంస్టార్ కన్సోల్ వస్తే పెన్ డ్రైవ్ ద్వారా వేసుకోవచ్చు. ఒకవేళ కన్సోల్ రాకపోతే కనుక హెచ్ ద్వారా వైర్ సాల్వింగ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇది పెన్ డ్రైవ్ నుంచి బ్యాకప్ తీసుకోవడానికి. అలా బ్యాకప్ తీసుకున్న ఫైల్ని అవసరమైనప్పుడు మళ్ళీ పెన్ డ్రైవ్లో కాపీ చేయడానికి యువతల వైపు ఏరియా. ఒకవేళ పెన్ డ్రైవ్లో డేటా బ్యాకప్ తీసుకోవడానికి ఈ బటన్లో. ల్యాప్టాప్లోని ఫైల్ పెన్ డ్రైవ్లో కాపీ చేయడానికి అంటే రా ఫార్మాట్లో ఈ ఫైల్, ఈ ఏరియా. ఫైల్ సేవ్ అయిన తర్వాత మనం వేరే ఏదైనా పెన్ డ్రైవ్లోకి కాపీ చేయాలంటే కనుక ఆ ఫైల్ సైజ్ కన్నా ఎక్కువ సైజ్ ఫైల్ తీసుకుని ఇక్కడ రైట్ ఫుల్ డిస్క్ కొట్టేస్తే సరిపోతుంది.
రైట్ ఫుల్ డే దీనికైతే మన ఏరియా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. రైట్ చేయడానికి రేంజ్ అవసరం లేదు. ఫైల్స్ ఎంత సైజ్ అయితే అంత సైజ్ పెండ్రైవ్లో కాపీ అయిపోద్ది. అక్కడ రైట్ ఫుల్ తీసుకుంటుంది, అది కొట్టేస్తుంది, అయిపోతుంది. 77, 78%. 91% అయింది. ఓకే, మొత్తం 100% అయిపోయింది. 100% అయిపోయింది మనకి. ఓకే, మీరు చూడండి, బూట్ 1 బూట్ 2 ఆల్రెడీ యాప్ ద్వారా బ్యాకప్ తీసినట్టు ఫస్ట్. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసిన ఫైల్ image.00 నెంబర్తో వచ్చింది. దాన్ని మనం మామూలుగా మనకు నచ్చిన పేరుతో రీనేమ్ చేసుకోవచ్చు. నా సైజ్ చూడండి 7.28 GB, అదే 7.3 GB లెక్కది సైజు. user.bin అని రీనేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి బూట్ 1, బూట్ 2, user.bin 3 ఫైల్స్ వచ్చాయి. ఈ user.bin 7.28 GB అంటే 7.3 GB వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఫైల్స్ని మనం కావాలంటే హెచ్ ద్వారా వేసుకోవచ్చు, ఎఫ్ఐ ద్వారా వేసుకోవచ్చు అంటే. లేదంటే ఈ user.bin ఒకటి పెన్ డ్రైవ్లోకి మళ్ళీ ఈ పిక్చర్ టూల్ ద్వారా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని అవసరమైన టీవీ అంటే ఎంస్టార్ బోర్డ్కి ఎంస్టార్ కన్సోల్ వస్తే కనుక మనం యాప్ ద్వారానే తిరిగి ఆ టీవీకి ఈఎంఎంసీలోకి కాపీ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వేరే వీడియోలో చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్ నుంచి మనకి ల్యాప్టాప్లోకి ఈఎంఎంసీ బూట్ 1, బూట్ 2, యూజర్ ఏరియా 3 ఫైల్స్ మన ల్యాప్టాప్లోకి సేవ్ చేసుకోవడం జరిగింది. ఆ యూజర్ ఏరియా ఫైల్ని కావాలంటే మనం యూజర్ బిన్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం రైట్ ఫుల్ ఇమేజ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మళ్ళీ అదే ఫైల్ పెన్ డ్రైవ్లో కాపీ అవుతుంది అవసరమైనప్పుడు. అప్పుడు ఇక్కడ మనం ఇక్కడ డాటా ఇక్కడ రేంజ్ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో ఈ ఫైల్ ఎలా అనలైజ్ చేయాలనేది వివరంగా చూపెడతాను. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ మళ్ళీ ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేస్తేనే మళ్ళీ ఉపయోగించగలం, లేదంటే ఉపయోగపడదు. అందుకని పెన్ డ్రైవ్ని మళ్ళీ ఫార్మాట్ చేయాలి. ఇక్కడ 0 బయట చూపెడుతుంది కదా, ఫార్మాట్ చేస్తే దాన్ని మొత్తం మళ్ళీ దాని ఫుల్ డాటా వచ్చేస్తుంది. FAT32లో ఫార్మాట్ చేస్తున్నాను.
ఓకే, ఫార్మాట్ చేయగానే దాన్ని పులికే పట్టి మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్,